న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ క్లాస్లో మనము గ్రావిటేషన్లో ఎస్కేప్ వెలాసిటీలో ఇక్కడ వరకు షార్ట్ కట్ ఒకటి చూపించాను. దానికోసం కొంచెం ఎక్స్పాండ్ చేసి నేను మాన్యువల్ మెథడ్లో చూపిస్తున్నాను అండి. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ గురించి చూపిస్తున్నాను. ఇచ్చిన న్యూమరికల్ ఏంటి? ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ 11.2. అంటే ఎర్త్ సర్ఫేస్ మీద 11.2 ఇచ్చాడట. దీని వెలాసిటీ v ఉంటే ఫస్ట్ కేస్ 1లో నేను ఏం చేశానంటే మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్ తీసుకొని కెనెటిక్ ఎనర్జీ స్టార్టింగ్లో కెనెటిక్ ఎనర్జీ ఇన్ఫినిటీ దగ్గర అప్పుడు వెలాసిటీ v అనేది 0 అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేశానంటే 12mv² పెట్టాను, పొటెన్షియల్ ఎనర్జీ రాశాను. ఇక్కడ ఫైనల్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ లాంగర్ డిస్టెన్స్ అవుతుంది కాబట్టి కింద రేడియస్ r 0 అయినప్పుడు మొత్తం ఇన్ఫినిటీ మన 0 అయిపోతుంది. ఇన్ఫినిటీ అయినప్పుడు 0 అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫినిటీ అయిపోతుంది డిస్టెన్స్, అప్పుడు 0 అయిపోతుంది. అంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ 0 అయిపోతాయి. ఈ పాయింట్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిపోతుంది. అప్పుడు దీన్ని ఈక్వేట్ చేసినప్పుడు మనం ఈ వాల్యూ వచ్చేస్తుందండి. కేస్ 2లో ఏమంటున్నాడంటే దీని వెలాసిటీని 3 times ఇంక్రీజ్ చేశాడట. 3 times కానీ 4 times కానీ ఇంక్రీజ్ చేసినప్పుడు షార్ట్ ఫామ్లో మనం వాడుకోవచ్చు. అలా కాకుండా మెకానికల్గా మనం చూసినట్లయితే ఓకే, సో మన ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే దీన్ని 3 times చేశాను నేను. ఓకే, ఈ వెలాసిటీని 3 times చేశాను. అప్పుడు 3 times చేసినప్పుడు ఈ ఇన్ఫినిటీ దగ్గర వెలాసిటీ 0 అవ్వదండి. v ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అప్పుడు మనం కెనెటిక్ ఎనర్జీ 12m ఇక్కడ రాసాను చూడండి, 12mv² మనం రాసుకుందాము. పొటెన్షియల్ ఎనర్జీ లాంగర్ డిస్టెన్స్ కాబట్టి, ఇన్ఫినిటీ డిస్టెన్స్ కాబట్టి పొటెన్షియల్ ఎట్లయినా 0 అయిపోతుంది మనకి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశానంటే gmm/r వాల్యూ ఇక్కడ ve/2 పెట్టేశాను. ఓకేనా, పెట్టేసి మనం క్యాన్సిల్ చేసుకొని చేస్తే v వాల్యూ మనకి √8v² వచ్చింది. ఇక్కడ ఎట్లా వచ్చిందో ఇక్కడ కూడా అలానే వచ్చిందండి. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఎంత వచ్చింది? 31.7 km/s వచ్చింది. అదే వాల్యూ ఇక్కడ కూడా వచ్చేస్తుంది. అంటే ఇది మాన్యువల్ మెథడ్ చేయకుండా మనము ఈ షార్ట్ ఫామ్లా కూడా వాడుకొని చేయొచ్చు అని చెప్పి చూపించడానికి నేను ఈ న్యూమరికల్ని ఎంచుకున్నానండి.